హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు శిష్టిక్ ఇవాళ డేట్ వచ్చేసి 12 నవంబర్ 2024 అండ్ టైం వచ్చి 6 PM అండ్ ఇప్పటి వరకు నా టెక్నిక్స్ ఏందో చూసేద్దామా. ఫస్ట్ న్యూస్ ఏసెస్ నుండి. ఏసెస్ వాళ్ళు ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మంత్ నవంబర్ 19th అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. వీళ్ళు ఏసెస్ రోగ్ 9 అనే నేమ్తో అయితే మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. దీని యొక్క ఇమేజెస్ ఇప్పుడు మీరు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి 6.78 ఇంచ్ సామ్సంగ్ ఫ్లెక్సిబుల్ ఎల్టీపీఓ AMOLED డిస్ప్లేతో అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ కొత్త ప్రాసెసర్ అనమాట. దీని అయితే యూస్ చేశారనమాట. సో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5800 mAh బ్యాటరీతో అయితే మనం ముందుకు తీసుకురాబోతున్నారు. బట్ ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. వీళ్ళు ప్రెజెంట్ ఇదైతే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు మెయిన్గా వచ్చేసి ఏఐని అయితే ఇన్బిల్ట్ అనేది చేశారనమాట. ఇది మొత్తం గేమింగ్కి సంబంధించే వీళ్ళు ఏఐని అయితే ఇన్బిల్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ గేమింగ్ ఫీచర్స్ అయితే చాలా ఇన్బిల్ట్ చేశారని మాత్రం చెప్పుకొచ్చారు. మరి చూడాలి ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. ఇది కంప్లీట్ గేమింగ్ మొబైల్ అన్నమాట. మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. నెక్స్ట్ న్యూస్ వన్‌ప్లస్ నుంచి. వన్‌ప్లస్ వాళ్ళు ఆండ్రాయిడ్ 15 ఆక్సిజన్ 15 ఓఎస్‌ని అయితే రోల్ అవుట్ చేస్తున్నారన్నమాట. దీంట్లో కొన్ని ఫీచర్స్‌ని అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ ఫీచర్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఫ్లోటింగ్ విండో గెస్చర్ అని అయితే ఫీచర్ అనేది యాడ్ చేశారన్నమాట దీంట్లో. ఇంకొకటి వచ్చేసి ప్రైవసీ సెక్యూరిటీస్ పరంగా కొంచెం అప్డేట్ అయితే చేశారన్నమాట. సో చూడాలి మరి ఆండ్రాయిడ్ 15 ఆక్సిజన్ 15 ఎలా ఉంటుంది ఏంటా అనేది. ప్రెజెంట్ కొంతమంది మొబైల్స్‌కి అయితే ఇంకా రాలేదు. సో వన్స్ ఇది రోల్ అవుట్ అయినాక దీనిపైన డెడికేటెడ్ వీడియోస్‌ని అయితే నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు. సో దీంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి. ఛార్జింగ్ పరంగా కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేశారన్నమాట దీంట్లో. మరి చూడాలి ఇది ఏ విధంగా ఉంటుంది ఏంటా అనేది. సో మన ఇండియా పరంగా వచ్చేసి వీళ్ళు ఒక నేమ్‌ని అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఇట్లా అంటే అప్డేట్ నేమ్ ఏంటా అనేది ఒకసారి మీకు డిస్ప్లే పైన అయితే చూపిస్తాం, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఈ నేమ్‌తోనైతే మనకైతే అప్డేట్ అయితే వస్తుంది. ఇది చాలా మందికి అయితే వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదు. బట్ అంటే ఇంకా రాలేదని మీరైతే టెన్షన్ అవ్వకండి, అందరికీ రోల్ అవుట్ అవుతుంది. సో చూద్దాం దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటా అనేది. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే ఒకటి సపరేట్‌గా అయితే చేసి చూపిస్తాను. నెక్స్ట్ న్యూస్ యాపిల్ నుండి. యాపిల్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. దీనికి ఒక పేరు అయితే పెట్టారన్నమాట. ఇది వచ్చేసి షేర్ ఐటమ్ లొకేషన్ అనమాట. సో ఇది మోస్ట్లీ మనకైతే ఫైండ్ మై డివైస్లో అయితే అవైలబిలిటీలో ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఒక లింక్ జనరేట్ అయితే చేసి మనం కావాల్సిన మన ఫ్రెండ్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మన మొబైల్ ఒకవేళ పోయిందంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అయితే అవుతుంది. ఇన్కేస్ పోయిన మొబైల్ కూడా ఎక్కడికైనా ఇక కొంచెం పోయిందంటే ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది కదా లొకేషన్. సో ఒకవేళ లొకేషన్ చేంజ్ అయినా కానీ కూడా మనకి దీంట్లో అయితే లైవ్గా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇది బీటా వర్జన్లో అయితే రోల్ అవుట్ అవుతుంది. ఇన్ కేస్ కావాలి అనుకుంటే మీరు బీటా వర్జన్లో అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. లేదు మనకు స్టేబుల్ వర్జన్ కావాలంటే కొంచెం అయితే వెయిట్ చేయండి. దీనికి సంబంధించిన స్టేబుల్ వర్జన్ త్వరలో అనేది రోల్ అవుట్ చేయబోతున్నారు. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి అయితే చూడండి. సో ఈ ఫీచర్ కానీ వచ్చిందంటే చాలా బెస్ట్ అనమాట. మనకి ఈజీగా మనం అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా కొంతమంది వరకే లిమిటెడ్ ఎడిషన్తో అయితే తీసుకొస్తున్నారు. లిమిటెడ్ ఎడిషన్ కాదు, లిమిటెడ్ మెంబర్స్కి యాక్సెస్ ఉండేటట్టుగా అయితే తీసుకొస్తున్నారు. మరి చూడాలి వీళ్ళు ఇది స్టేబుల్ వర్జన్ ఎప్పుడు తీసుకొస్తారు ఏంటా అనేది. బట్ ఈ ఫీచర్ కానీ వచ్చిందంటే బెస్ట్ అనమాట. మనం ఈజీగా అయితే మొబైల్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్కి సంబంధించి. యాపిల్ వాళ్ళు ఒక కొత్త మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. 17 మీద అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. సో మోస్ట్లీ వీళ్ళు 17 ఎయిర్ అనే మొబైల్తోనైతే మనం ముందుకైతే రాబోతున్నారు. సో దీన్ని అయితే చాలా స్లిమ్గా అయితే చేసి చూపిద్దామని ట్రై చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది అయ్యేటట్టు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే బ్యాటరీ సైజ్ అనేది తగ్గించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. మరి చూడాలి వీళ్ళు తగ్గారా, స్లిమ్గా తీసుకురారా అని అయితే చూడాలి. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే యాపిల్ సిరీస్లో 16 ప్లస్ ఐఫోన్ 16 ప్లస్ ఏదైతే ఉందో దాన్ని చాలా స్లిమ్గా తీసుకొద్దామని ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ 16 మొబైల్ ఏదైతే ఉందో అది స్లిమ్గా అయితే వచ్చింది. ఉన్న వాటిల్లో అదే చాలా స్లిమ్ అన్నమాట. 6.1 mm స్లిమ్ థిక్నెస్తో అయితే మన ముందుకైతే వచ్చింది. అండ్ ఐప్యాడ్లో చూసుకున్నట్టయితే 5.1 mm థిక్నెస్తో అయితే వచ్చింది. మరి ఈసారి ఈ మొబైల్ దీనికంటే ఇంకా థిక్గా ఉండేటట్టుగా అయితే అంటే ఇంకా స్లిమ్గా అయితే చేసుకుని వద్దామని చూస్తున్నారు. బట్ చూడాలి వీళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే బ్యాటరీ పరంగా అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంట. చూద్దాం వీళ్ళు మరి తీసుకొస్తారో తీసుకురారా. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా ప్రెజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ లేదు. చూడాలి వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు ఏంటా అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో నుండి. వివోలో ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. వివో Y18T అనే నేమ్తో అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో సేల్స్కి అయితే తీసుకొచ్చారనమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే పరంగా చూసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.56 HD LCD డిస్ప్లేతోనైతే తీసుకొచ్చారు విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో. బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వచ్చిందనమాట. దీంట్లో యూజ్ చేసిన చిప్సెట్ ఏదైతే ఉందో అది యూని SoC
T612 అనే చిప్సెట్తో అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇది ప్రెజెంట్ రెగ్యులర్గా వాడుకోవడానికి బాగుంటుంది, కానీ గేమింగ్ అంటే కాని పని ఇది. సో కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 0.08 సెకండరీ కెమెరా డెప్త్ సెన్సార్ ఇది. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. సో చూడాలి, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది మనకి 10,000లో అయితే అవైలబిలిటీలో ఉంది. దీనికి సంబంధించి నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అయితే బై చేయండి. సో ఇదన్నమాట వివో గురించి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎల్జీ నుంచి. ఎల్జీ వాళ్ళు ఒక కొత్త రికార్డ్ అయితే సృష్టించారు. వీళ్ళు ఒక డిస్ప్లే పైన అయితే వర్క్ చేస్తున్నారు. ఆ డిస్ప్లే వచ్చేసి స్ట్రెచబుల్ డిస్ప్లే అన్నమాట. ఇది కింద పడ్డా కానీ ఎటువంటి బ్రేకేజ్ అయితే ఉండదు. సో అలాంటి ఒక డిస్ప్లే మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ప్రెసెంట్ ఒక షోకి అయితే తీసుకొచ్చారు అనమాట. వీళ్ళు వచ్చేసి ఇది 12 ఇంచెస్తో అయితే తీసుకొచ్చారు. మనం ఎంత స్ట్రెచ్ చేసినా అప్ టు 50% వరకు అయితే స్ట్రెచ్ అవుతుంది అనమాట ఈ డిస్ప్లే. సో ఎంత స్ట్రెచ్ చేసినా కానీ కూడా పిక్సెల్స్ కూడా మనకి ఎక్కడ కూడా పగిలిపోకుండా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే తీసుకొస్తున్నారు. మనకి పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా మనకి ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ అయితే ఉండదు. అలాంటి ఒక డిస్ప్లే మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అది టగ్ ఆఫ్ వార్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు దీంట్లో అయితే చాలా చాలా ఎల్ఈడీస్ని అయితే మైక్రో ఎల్ఈడీస్ని అయితే యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సిలికాన్ బేస్ చేసుకుని క్రియేట్ అయితే చేస్తారు అనమాట. సో మరి చూడాలి, ఈ డిస్ప్లే కానీ వన్స్ రోల్ అవుట్ అయిందంటే మాత్రం చాలా వరకు అయితే మొబైల్స్ కానీ టీవీస్లో కానీ ఇదే డిస్ప్లేతో అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ప్రెసెంట్ ఇది ఒక ఇండస్ట్రీతో అయితే కొలాబరేట్ అయింది అనమాట. సో దానికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే ఇప్పుడు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. సో వన్స్ ఇది కానీ రోల్ అవుట్ అయిందంటే వీళ్ళకి ఇక తిరుగులేదు. కింద పడ్డా కానీ కూడా బ్రేక్ అవ్వని ఒక డిస్ప్లే అంటే చాలా గ్రేట్ కదా. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను అనుకునేది ఏంటంటే ఇది కానీ వచ్చిందంటే చాలా బెస్ట్, ఎందుకంటే కింద పడ్డా కూడా ఎటువంటి బ్రేకేజ్ అయితే ఉండదు. అలాంటి ఒక స్ట్రెచబుల్ డిస్ప్లే మీద అయితే వర్క్ చేస్తున్నారంటే ఎల్జీ వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్గా చూడొచ్చు.